హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణికృష్ణ. ఈ రోజు కార్తీక పౌర్ణమికి 365 ఒత్తుల దీపాలను చూపిస్తున్నాను. ముందుగా పద్మ ముగ్గు వేశాను. 3 చుక్కలు అటు ఇటు ఒక చుక్క పెట్టాలి. చుక్కలతో వేస్తే లైన్ కరెక్ట్గా వస్తుందని అలా వేశాను. ఈజీ రంగోలి. పద్మం వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసి చిన్న ప్రమిదను పెట్టాను. నెక్స్ట్ ఒక పెద్ద ప్రమిదను కూడా పెట్టి ముందుగా ఆవు నెయ్యిలో 365 ఒత్తుల కట్టను నానబెట్టుకుని ఉంచుకున్న కట్టను తీసుకొచ్చి ప్రమిదలో పెట్టి జ్యోతి వెలిగించాను. ప్రమిదల్లో పసుపు కుంకుమ వేసి స్వామిని ఆహ్వానించాలి. తరువాత తమలపాకుల్లో పసుపు విఘ్నేశ్వరుని మరియు కార్తీక దామోదరుని చేసి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకుని జ్యోతిని సమర్పించాలి. సంవత్సరంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ ఒక్కరోజు 365 ఒత్తులను వెలిగించడం ద్వారా సంవత్సరం పొడవునా నిత్య దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ప్రత్యేక దీపారాధన ద్వారా పరిహారం అవుతాయని భక్తులు నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపారాధన చేయడం ద్వారా శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. దీపం జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపాలను వెలిగిస్తారు. ఆ దేవుడు ప్రతిరూపమైన దీపాలని ఆరాధిస్తాము. అగ్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అంటారు. పూజకి కనీసం మూడు కావాలి. ధూపం దీపం నైవేద్యం తప్పక ఉండాలి. ఓకే, జై హర హర మహాదేవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. శ్రీ వెంకట్ ఛానల్ మీ వాణికృష్ణ.